హరే కృష్ణ. హరే కృష్ణ. భాగవతము తృతీయ స్కందము 22nd చాప్టర్ 22వ అధ్యాయము. కర్దముడు దేవహుతిని వివాహమాడుట. 21వ శ్లోకము. మైత్రేయ ఉవాచ స ఉగ్రదన్వన్ యదైవావభాషే ఆసీత్ చతూష్ణిమరవిందనాభం దియోపగృహ్ణన్ స్మితశోభితేన ముఖేన చేతో లులుభే దేవహూత్యా. 22వ శ్లోకం. సోనుజ్ఞాత్వా వ్యవసితం మహిష్యా దుహితుః స్ఫుటం తస్మై గుణగణాఢ్యాయ దదౌ తుల్యాం ప్రహర్షితః. 23వ శ్లోకం. శతరూపా మహారాజ్ఞీ పారిబర్హాన్ మహాధనాన్ దంపత్యోః పరదాత్ ప్రీత్యా భూషావాసః పరిష్యదాన్. 24వ శ్లోకం. రత్తాం దుహితరం సమ్రాట్ సదృక్షయా గతవ్యత ఉపగుహ్య చ బాహుభ్యామౌత్కంఠోన్మతితాశయా. 25వ శ్లోకం. అశక్నువంస్తద్విరహం ముంచన్ బాష్పకలాముహు ఆసీంచదంబవత్సేతి నేత్రోదైర్దుహితుక్షికాః. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినితి నామినే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. बोलो ग्रंथराज श्रीमद् भागवतम की जय. समवेत भक्त वृंद की जय. श्री రాధారమణ లాల్ की जय. ఈరోజు మనకు గత 2-3 రోజుల నుంచి చాలా అద్భుతమైనటువంటి గృహస్థ జీవితానికి ఉపయోగకరమైనటువంటి సందేశాలను భగవంతుడు మనకు అందిస్తున్నారు. నిన్న భాగవతం సందేశము సంతానము దేని కొరకు కనవలెను. నిన్న ఈవినింగ్ భగవద్గీత కృష్ణ భక్తి రస భావన యందుండే మనుజుడి లక్షణాలు, తర్వాత లక్ష్యము గురించి నిన్న తెలుసుకున్నాము. ఈరోజు నిన్న సంతానము దేని కొరకు కనాలని తెలుసుకున్నాము. ఆ సంతానంలో పుత్రులు ఉండొచ్చు, కుమారులు ఉండొచ్చు, కూతుర్లు ఉండొచ్చు, పుత్రిక. సో ఈరోజు కూతురి వివాహము తల్లిదండ్రుల యొక్క బాధ్యత లేదు. సో ప్రతి ఒక్కరు మరి ప్రభుజీ కుమారుల వివాహం ఎందుకు చెప్పలేదు? సో ముఖ్యంగా తల్లిదండ్రి బాధ్యత, కూతుర్లది 100% మనం తీసుకోవాలా. కుమారులది ఏంటంటే పూర్వకాలం కొన్నిసార్లు బ్రహ్మచారి కూడా అయ్యేవాళ్ళు, దాని నుంచే వాళ్ళు సన్యాసం కూడా తీసుకునేవాళ్ళు. సో వాళ్ళది కూడా బాధ్యత తీసుకుంటారు. ఎలా అంటే ముఖ్యంగా సంతానాన్ని మనము ఆల్రెడీ చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. మనం ఫస్ట్ థింగ్ ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? కర్దమ ముని బ్రహ్మచారిగా ఉన్నాడు, గృహస్థ జీవితంలోకి ఎంటర్ కాబోతుంది. బ్రహ్మచర్య జీవితంలో ప్రతి ఒక్కరు చేయవలసింది సుఖపడడానికి కాదు. బ్రహ్మచర్య జీవితం అంటేనే తపస్య కొరకు. తపస్య చేయాలి. ఎవరు? పెళ్లి చేసుకోబోయేటువంటి పురుషుడు. ఆ కూతురు కూడా తపస్య చేయాల. కూతురు ఎక్కడ తపస్య చేస్తుంది? తల్లిదండ్రి దగ్గర. భగవంతుడి యొక్క ఎలాగైతే సీతమ్మ వారు జనక మహారాజ్ దగ్గర
అన్ని సద్గుణాలను తెలుసుకొని, అంటే తల్లి దగ్గర. సో ఆ భర్తని ఎప్పుడు కూడా ఎలా భావించాలి? నా భర్త తపస్వి అయి ఉండాలా? తపస్వి అయితేనే ఆ తపస్వికి తపస్సులో నేను సగభాగం పాలు పంచుకోవాలి. అంటే 50% నా భర్త తపస్వి. తపస్వి యొక్క తపస్సులో సగభాగం నేను కూడా తపస్విగా అయి తపస్వి రోల్ ప్లే చేస్తూ తపస్సుని చేయాలి. ప్రభుజీ ఇదేంటి ప్రభుజీ కొత్తగా చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరు ఈ భౌతిక ప్రపంచానికి మనం వచ్చామంటేనే తిరిగి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళడానికి. ఆధ్యాత్మిక ప్రపంచానికి ఎవరు వెళ్ళగలుగుతారు? భౌతిక ప్రపంచంలో ఎవరైతే మనకిచ్చినటువంటి ఈ భౌతిక శరీరము దేని కొరకు ఇవ్వడం జరిగింది? ప్రతిదీ ఇలా చెప్తే ఎగ్జాంపుల్ ని చాలా క్యాచ్ చేయండి. సపోజ్ మనకు శరీరం అనుకుంటున్నప్పుడు డిఫెన్స్ భారతదేశానికి త్రివిధ దళాలు ఉంటాయి. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఎన్ని ఉంటాయో తెలియదు. పోలీస్ అయితే తెలుసు. పోలీస్ డ్యూటీ చేసేటప్పుడు స్పెషల్ గా డ్రెస్ కోడ్ ఉంటుంది. డ్రెస్ విత్ ఫుల్ ఫ్లెడ్జ్ ఆర్మినేషన్. పోలీస్ అయితే మామూలు పెద్ద గన్ ఉంటుంది, ఎస్ఐ గారికి చిన్న గన్ ఉంటుంది, డిఫరెంట్. ఆ డ్రెస్ ఉంటుంది టాప్ టు బాటమ్. ఇక్కడ టోపీ నుంచి కింది వరకు డ్రెస్ ఉంటుంది. ఆ డ్రెస్ దేని కొరకు డ్రెస్ ఉన్నది? అదే విధంగా మిలిటరీ డిఫెన్స్ లో కానీ, నేవీలో కానీ, ఎయిర్ ఫోర్స్. రఘునాథ భట్ట ప్రభుజీ దేని కొరకు ఆ డ్రెస్ ఇవ్వడం జరుగుతుంది ప్రభుజీ? ఐపీఎస్ ఉండొచ్చు, ఎస్ఐ ఉండొచ్చు, వాట్ ఎవర్ ద క్యాడర్, ప్రతి ఒక్కరికి ఆ డ్రెస్ ఇస్తారు. అర్హతను బట్టి ఆ డ్రెస్ యొక్క ముఖ్య లక్ష్యము సేవ. ఎవరికి? ప్రజలకు సేవ చేయడానికి కొరకు. ఆ ప్రజల సేవ చేయడం వల్ల ప్రభుత్వము మీ ఫ్యామిలీని సేవించండి అని కొంత డబ్బు ఇస్తుంది, అదే శాలరీ రూపంలో. కానీ జనాలు అది సరిపోదు అని చెప్పేసి నా ఫ్యామిలీ ఇంత చిన్న, నేను ఇంత ఈ డ్రెస్ ఉన్నది, ఫ్యామిలీ చాలా లో లెవెల్లో జీవిస్తే ఎలా, ఈ డ్రెస్ ని ఉపయోగించుకొని ప్రతి దగ్గర కూడా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి ప్రిఫరెన్స్ ఇచ్చి భోగాలను ఎంజాయ్ చేశారనుకోండి, చేపించారనుకోండి, అది ఆ డ్రెస్కి మనం న్యాయం చేసిన వాళ్ళం కాదు. సో కాబట్టి ఆ డ్రెస్ అంటేనే తపస్సు, ప్రజలకు సేవ చేయాలి. ఆ ప్రజల సేవ చేస్తున్నప్పుడు మీ ఫ్యామిలీ స్పెషల్గా, నేనంటే కొంతమంది నాకు ఆల్రెడీ ఫ్రెండ్స్ ఉన్నారు సిఐఎస్ఏ వాళ్ళు చెప్పేవాళ్ళు, అన్న మనకు 24 hours సేవ మా డ్యూటీ, మీకు ఎప్పుడన్నా రిలీఫ్ అనేది మేము అడగలేము. స్పెషల్గా పండగలు వస్తే అందరికి సంతోషం, మాకు కష్టం. అంటే కష్టం ఇన్ ది సెన్స్, మేము మీరు ఇందాక లా అండ్ ఆర్డర్ మేము మెయింటైన్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇంకా మేము అదే కాన్సన్ట్రేషన్. మరి అది మేము తపస్సు అనుకున్నట్టు అయితే తపస్సులో భాగము మీ ఫ్యామిలీ కూడా కోఆపరేట్ చేస్తారు, చేయాల్సిందే వాళ్ళు కూడా. మీరు లేకున్నా కూడా పాపం వాళ్ళ ఇంట్లో పిల్లల్ని ఏదో మేనేజ్ చేసి, అదే విధంగా ఈ విషయాన్ని భాగవతంలో కూడా చెప్తున్నారు అన్నట్టు. సో దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ కర్దముని బ్రహ్మచారి 10,000 సంవత్సరాలు తపస్సు చేసి, అంటే మనం కదా ఈ పోస్ట్ పొందడానికి ఎంతో కొంత కష్టపడి మనం అర్హత సంపాదిస్తాం. అదేవిధంగా కర్దముని భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసుకుంటాడు, మామూలుగా కాదు. స్వయం విష్ణువు ప్రత్యక్షమై ఆయన కోరిక ఏంటి? నేను మంచి ఆదర్శవంతమైనటువంటి గృహస్థుని కావాలా, అంటే గృహస్థుడు కావాలంటే గృహిణి కావాలా. అటువంటి గొప్ప గృహిణి అంటే ఆయన లక్ష్యము పెళ్లి చేసుకున్నా కూడా భగవంతుని ప్రసన్నం చేయడానికి కొరకే ఆ పెళ్లి కూడా, తన భోగం కొరకు కాదు ఆయన. కాబట్టి మరి భగవంతుని ప్రసన్నం చేయాలంటే ఎంతో మందికి గృహస్థ జీవితంలో ప్రచారం చేయాలా, ఎంతో మందికి ఈ భగవద్ జ్ఞానాన్ని పంచడానికి కొరకు ఆయన భగవంతుని సేవించడానికి గృహస్థ జీవితంలో అటువంటి మెంటాలిటీ, అటువంటి ఆలోచన విధానం, అటువంటి తపస్సుని ఇష్టపడేటువంటి కన్య కావాలి తనకు. తన ఒక మార్గంలో ఉంటే వచ్చే ఆవిడ ఇంకో మార్గంలో ఉందనుకోండి, లాభం ఉండదు. సో కాబట్టి మరి భగవంతుడు ఏమన్నాడు? నువ్వు ఏ కోరికతో అయితే తపస్సు చేశావో ఆ కోరిక నెరవేరుతుంది. అంతేకాకుండా కన్యనే కాదు, మరి వివాహం చేసుకున్న తర్వాత న్యాచురల్ గా సంతానం కోరుకుంటారు. ఎటువంటి సంతానం కావాలా? అది కూడా కర్దమముని, నేను మిమ్మల్ని సేవించడము, నా వైపు సేవించడమే కాకుండా మా ఇద్దరికి కూడా పుట్టబోయే సంతానం కూడా కేవలము మిమ్మల్ని సేవించడానికి. ఇందాక
డ్రెస్. సపోజ్ ఐపీఎస్ ఉంటాడు, ఆయన యొక్క కొడుకు కూడా జనరల్ గా కోరుకుంటారు సివిల్సే రాస్తే బాగుంటది అని. సో ఆయన కొడుకు కూడా ఐపీఎస్ అయ్యాడు అనుకుని ఉన్నారు కొంతమంది చరిత్రలో. సో అప్పుడు తండ్రి ఎలా అయితే ప్రభుజీ చెప్పినట్టు హానెస్ట్ గా, అంటే చాలా ప్రజలు మెచ్చుకునేట్టుగా, ప్రభుత్వం మెచ్చుకునేట్టుగా ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. అటువంటి డ్యూటీ ఇస్తారు. సో ఆయన కూడా ఏమనుకుంటాడు, కోరుకుంటాడు తన కొడుకు కూడా ఇదే మార్గంలో నడవాలి అని చెప్పేసి. కర్దమముని తన సంతానం, తన వైఫ్ ఆ మార్గం నడిస్తే తనకు పుట్టబోయే సంతానం కూడా భగవంతు ప్రజాపతి అంటే ఆ భగవంతుడికి మెచ్చే విధంగానే తను జీవిస్తూ ఆ భగవంతుని సేవించే బిడ్డలను మాత్రమే కనాలి, లేకుంటే లాభం లేదు. ప్రజాపతిని వాళ్ళని అంటారు. ప్రజలని ఉత్పత్తి అంటే భగవత్ సేవ కొరకు ఉత్పత్తి చేసేటువంటి మహాత్ములను ప్రజాపతులు అంటారు. కాబట్టి ఆయన కోరిక మేరకు భగవంతుడు ఆశీర్వాదం ఇచ్చాడు. ఓకే, నీకు తగినటువంటి కన్యను వెతుక్కుంటూ గొప్ప భక్తుడు ఆ కన్యను తీసుకొని నీ దగ్గర రావడం జరుగుతుంది. అంతేకాకుండా నీ తపస్యలో అర్ధాంగి అంటే సగం పాలు పంచుకుంటుంది. మరి మీ ఇద్దరు తర్వాత గృహస్థాశ్రమంలో చేసే తపస్సు యొక్క ఫలితము 9 మంది కుమార్తెలు, మహాభక్తురాళ్ళు వాళ్ళు కూడా ఆల్రెడీ డిసైడెడ్, గొప్ప భక్తులు వెయిటింగ్ చేస్తున్నారు. వాళ్లకు సంతానం, నీ సంతానము వాళ్లకు భార్యలాగా వెళ్తారు. అదే కాకుండా నీకు ఏదైతే జ్ఞాన బోధ 10 మందికి పంచాలనుకుంటున్నావో ఆ జ్ఞాన రూపంలోనే నేను అవతరిస్తాను కపిల భగవానుడి లాగా అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన కర్దమముని మరియు స్వయంభవ మను యొక్క చర్చ తర్వాత ఈ విషయాన్ని మైత్రేయముని విదురుడితో బోధిస్తున్నారు. కర్దమముని స్వయంభవ మను యొక్క చర్చని ఇక్కడ చెప్తున్నారు. మైత్రేయుడు పలికెను, ఓ మహావీరుడవగు విదురా, కర్దమముని అంత మాత్రమే పలికి అరవింద నాభుడగు విష్ణు భగవానుని తలుచుచు మౌనం వహించెను. మందస్మితమగు అతని ముఖార విందము దేవహూతి మనస్సును వరించగా ఆమె అతనిని దానింప తొడగెను. సో ఇక్కడ చూడండి, వాళ్ళ నాన్నతో భగవత్ చర్చ చేసిన తర్వాత ఆయన మౌనాన్ని వహిస్తే దేవహూతి తన కాబోయే భర్తను చూస్తూ భర్తనేమో భగవంతుణ్ణి స్మరించడం ప్రారంభిస్తే భార్య అటువంటి మహాభక్తుణ్ణి అతని ముఖార విందము దేవహూతి మనస్సును హరించింది. అటువంటి తేజోవంతమైనటువంటి భక్తుల యొక్క ముఖ వర్చస్సు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క ఆశీస్సులతో అది ఆ వర్చస్సు వెలిగిపోతా ఉంటుంది. వాళ్ళకు మనసా వాచా కర్మణ ఏది చేసినా భగవంతుని గురించి ఆలోచిస్తూ భగవంతుని ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలనేదే వాళ్ళ మనసులో ఆలోచన ఉంటుంది. అటువంటి మహాభక్తుడి యొక్క ముఖాన్ని చూసే దేవవతి తన మనస్సులో ఆ భక్తుని ధ్యానిస్తా ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలా, మన కూతుర్లకు కూడా అటువంటి మహాభక్తుడు దొరికితే బాగుండు. ఎందుకు ఆ భక్తుడు, ఇప్పుడు మనం కూడా ఏదో బోట్ గంగ దాటడానికి వెళ్తాం, ఏ బోట్ పడితే ఆ బోట్ ఎక్కం మనం. ఆ బోట్ బాగుందా లేదా, నడుస్తుందా లేదా, లేకపోతే గంగ మధ్యలో ఆగిపోతుందా అని చెప్పేసి మనం చూసుకొని ఆ బోట్ ఎక్కుతాం. ఎక్స్పర్టా కాదా, లేకపోతే దాంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేదా చూసుకొని, లేకుంటే ఆ పక్కకు ఆగిపోయింది ఉన్నా అని చెప్పేసి బాబు ఇది వస్తావా మమ్మల్ని తీసుకెళ్ళని చెప్పేసి అనలేము. అలానే మన యొక్క కూతురికి ప్రజెంట్ ట్రెండ్ లో ఏం చూస్తున్నారు, ఎంత ప్యాకేజ్, వాళ్ళ ఫ్యామిలీకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, తర్వాత వాళ్ళ మామగారు ఏమైనా పనిచేస్తారా, వాళ్ళ అన్నతం, ఇవన్నీ ఎంక్వైరీ చేస్తున్నారు. ఓకే, బాగుంది. కానీ ఇవన్నీ కూడా ఆధ్యాత్మికం మనం ఎంక్వైరీ చేయకపోతే ఒక్కసారి ఆలోచించండి, ఆ అబ్బాయి దగ్గర ఎంత ధనం ఉన్నది అనేది ఆయన ప్రారంధ కర్మ వల్ల ధనాన్ని సంపాదించాడు. ఆ అబ్బాయి దగ్గర ఎంత పెద్ద ప్యాకేజ్, ప్రారంధ కర్మ వల్ల అంత చదువుకున్నాడు, అంత ప్యాకేజ్ ఉంది. సో వాళ్ళు భౌతికంగా ఏదైతే ఆస్తులు, ఏదైతే ధన సంపత్తులు, పొజిషన్ ఉన్నాయో అవి కేవలము వాళ్ళ మామగారి ప్రారంధ కర్మ వల్ల ఆ పోస్ట్ ఉండొచ్చు, ఈమె కాబోయే భర్త యొక్క ప్రారంధ కర్మ వల్ల పోస్ట్ ఉండొచ్చు. ప్రారంధ కర్మ ఎగ్జాంపుల్ తీసుకుందాము. ప్రారంధ కర్మ సపోజ్
ఆ అబ్బాయికి పెళ్లి 28 ఇయర్స్. 30 ఇయర్స్ కు ఆయన చాలా దుర్దశ వచ్చేది ఉందనుకోండి. అప్పుడు ఇంక ప్రారబ్ధ కర్మ అప్పుడు నెగెటివ్ స్టార్ట్ అవుతుంది. మరి అప్పుడు ఎట్లా మన పరిస్థితి? సపోజ్ ఆయన డివోషన్ చేయలేడు, అలవాటు లేదు, ఇంకా ఆ కష్టాల్లో మొత్తమే చేయలేడు. అప్పుడు ఈమె అక్కడ వెళ్ళిన తర్వాత తన డివోషన్ జీరో. వచ్చింది దేని కొరకు? మనము భగవంతుడి ధామాన్ని చేరుకోవడానికి మానవ దేహం. ఇందాక అందుగురించి ఆ డ్రెస్ కోడ్ అందు గురించి అడిగాను. ఆ డ్రెస్ కోడ్ దేని కొరకు? ప్రభుత్వం మనకు ఆ డ్రెస్ ఇచ్చింది ప్రజలను సేవించడానికి. భగవంతుడి ఈ మానవ దేహము, స్త్రీ దేహమైనా, పురుష దేహమైనా భగవంతుడిని సేవించడానికి కొరకు డ్రెస్ ఇవ్వడం జరిగింది. ఫుల్ ఫ్లెడ్జ్ అపాయింట్మెంట్. ఇప్పుడు ఆ డ్రెస్సు మొట్టమొదటినే ఇవ్వరు అనుకుంటా బహుశా. అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయిన తర్వాత. ట్రైనింగ్ లో మేబీ వేరే డ్రెస్ లేకుంటే టెంపరరీ ఏదన్నా బ్యాడ్జ్ అవన్నీ కూడా అప్పుడే అలాట్ చేయరు. సెలెక్ట్ అయ్యారు. ట్రైనింగ్ మేబీ 6 మంత్స్ ఆర్ 1 ఇయర్ వాటెవర్ ఆ పీరియడ్ లో చాలా స్ట్రిక్ట్ లీవులు కూడా ఇయ్యరు. చాలా తక్కువ కంపల్సరీ అయితేనే. చాలా స్ట్రిక్ట్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ లో ఎవరైతే పర్ఫెక్ట్ గా వాళ్ళ ఎలిజిబిలిటీస్ ఎగ్జామ్స్ పెడతారో దాంట్లో పాస్ అవుతే ఫుల్ ఫ్లెడ్జ్ అపాయింట్మెంట్ ఇచ్చి అప్పుడు కంప్లీట్ డ్రెస్ ఇస్తారన్నమాట. ఫుల్ డ్రెస్. నేను అనుకుంటున్నాను మరి ఎగ్జాక్ట్ గా తెలియదు. ఈ ఎగ్జాంపుల్ చెప్తుందంటే ఈ మానవ దేహము పోలీస్ డిపార్ట్మెంట్ గానీ, త్రివిధ దళాలు గానీ ట్రైనింగ్ లో వేరే డ్రెస్ ఇచ్చినట్టు తాత్కాలికం ఆ డ్రెస్. దాని తర్వాత వేరేది పర్మనెంట్‌వి డ్రెసెస్ అవి ఇస్తారు. ఈ మానవ దేహం గూడా తాత్కాలికంగా మనము భగవద్ధామంలో భగవంతుడి ఫుల్ ఫ్లెడ్జ్డ్ సేవలో అపాయింట్‌మెంట్ కొరకు 80 లక్షల అంటే లైక్ ఐఏఎస్, ఐపీఎస్‌కి నేను కూడా 5 టైమ్స్ ఏదో అటెంప్ట్స్ ఉంటాయనుకుంటా. దాని తర్వాత ఇంకా ఎలిజిబిలిటీ పోతది. మళ్ళీ ఈ లైఫ్‌లో మళ్ళీ ఛాన్స్ ఉంటదో ఉండదో తెలియదు. అదే ప్రతిదానికంతే ఎలిజిబిలిటీస్ ఉంటాయి. సో, మనకు గూడా 80 లక్షల జన్మల తర్వాత మానవ జన్మొచ్చింది. దయచేసి ఈ మానవ జన్మ మనకు భోగించడానికి రాలే. ఈ మానవ జన్మ నిజమైన భోగాన్ని అనుభవించడాని కొరకు. కానీ మనము దాన్నేమంటారు? అసత్యమైనటువంటి భోగాన్ని దేహము కొరకు మనము ఎంజాయ్ చేస్తూ ఇదే నిజమైన జీవితం అనుకుంటే 5 సార్లు మనము టైమ్ పాస్ రాసి నెక్స్ట్ టైమ్ 5వసారి అటెంప్ట్ అయిన తర్వాత కళ్ళు తెరిస్తే 6వసారి ఛాన్స్ ఉండదు. అలాగే ఈ మానవ జన్మని వృధా చేసుకుంటే వృధా ఇన్ ది సెన్స్ మానవ జన్మ కేవలము భగవత్ రాజ్యంలో, భగవంతుడి ప్రభుత్వంలో నిజంగా మనము శాశ్వతమైనటువంటి కొలువు సంపాదించడాని కొరకు ఇది ప్రిపరేషన్ అన్నమాట. దీన్ని ఒక్కసారి మిస్ చేసుకుంటే ఎలాగైతే ఐఏఎస్ మర్చిపోవాలి. ఇంకా వేరే జాబులు వెతుక్కోవాలి. దాంట్లో కూడా అటెంప్ట్స్ ఉంటాయి. అది ఎక్కువ అటెంప్ట్స్ అయితే అది కూడా మర్చిపోవాలి. అందులో ఏజ్ లిమిట్ ఉంటుంది. ఆ ఏజ్ తర్వాత మనకు దొరకదు. అదే విధంగా దయచేసి ఇక్కడ మనం ఫస్ట్ నేర్చుకోవాలా? నేనెందుకు ఇక్కడికొచ్చాను? ఎక్కడి నుంచొచ్చాను? మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళాలి? సింపుల్. నేను ఈ జీవితం అంటే ఇక్కడికి ఎక్కడి నుంచొచ్చాను? దేని కొరకొచ్చాను? ఎక్కడికి వెళ్ళాలి? 3 తెలుసుకోండి. ఎక్కడి నుంచొచ్చాను? మనకు తెలియదు. తెలుసా? ఎక్కడి నుంచొచ్చినాం మనం? మామూలుగా అయితే తెలియదు. శాస్త్ర ప్రకారం ఎక్కడి నుంచొచ్చినాం మనం? మనము అనే ఆత్మ ఎక్కడి నుంచొస్తది? ఎవరి యొక్క పార్ట్ అండ్ పార్సెల్? భగవత్ భగవంతుడి అంశ. యొక్క భగవంతుడి యొక్క పార్ట్ అండ్ పార్సెల్. కాబట్టి అంశలం. సింపుల్. మమై వంశో జీవలోకే జీవభూత సనాతన. భగవంతుడి యొక్క వంశం అండి మనము. మీరు ఏ వంశం ప్రభుజీ అంటే పలానా ఎక్స్‌వైజెడ్ అని చెప్తారు. సో, అది ఎక్స్‌వైజెడ్ వంశం అనేది శరీరం అండి. మనము ఆత్మ అనే వంశం భగవంతుడు. ప్రతి ఒక్కరము ఇంక్లూడింగ్ యానిమల్స్, బర్డ్స్ ఎవ్రీబడీ ఈస్ సోల్ భగవంతుడి యొక్క అంశ. దాన్నే మనం వంశంగా చెప్తా ఉంటాం. అర్థమైందా? సో, కాబట్టి ఇక్కడ నేను భగవంతుడి దగ్గర నుంచి వచ్చాను. ఎందుకు అక్కడ కొంచెం సేవలో నేను చక్కగా చేయలేకపోతున్నాను కాబట్టి, భౌతిక ప్రపంచంకొచ్చి ట్రైనింగ్ కొరకు. మనకు కూడా డిపార్ట్‌మెంట్‌లలో గూడా స్పెషల్‌గా ఇందాక చెప్పుకున్నటువంటి త్రివిధ దళాలు, పోలీస్‌లో ఖచ్చితంగా వీక్లీ ఒక్కసారైతే పరేడ్ ఉంటది. దాంట్లో అయితే ఎవ్రీడే పరేడ్ ఏదో సంథింగ్ వాళ్ళకు ఫిట్‌నెస్ ఉంటుంది. సో, కాబట్టి ఈ దేహంతో మనము ఆ భగవంతుడి యొక్క సేవను
పునరుద్ధరించుకోవాలన్నట్టు మనం. అర్థమైందా? ఆ పునరుద్ధరించుకునే ప్రక్రియలో బ్రహ్మచర్య మొదటిది, రెండవది గృహస్థాశ్రమం. తల్లి తండ్రికి తన యొక్క లక్ష్యం, నేనెక్కడి నుంచి వచ్చాను? భగవద్ధామం నుంచి. ఇక్కడికి ఎందుకొచ్చాను? తిరిగి భగవద్ధామం వెళ్ళడానికి కొరకు. మరి నా సంతానం, నేను కూతుర్ని కన్నాను, కొడుకుని కన్నాను. వాళ్ళెక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు కూడా భగవద్ధామం నుంచి నాకు, నా ద్వారా ఈ భూప్రపంచానికి పరిచయమయ్యారు. మరి భగవంతుడి దగ్గరకొచ్చినప్పుడు తిరిగి వాళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. నేనే ఇక్కడ ఉండను. నేను భగవంతుడి దగ్గర వెళ్ళాలా? కానీ వాళ్ళని ఇక్కడే ఉంచేస్తున్నాం మనం. సో, ఎంత అన్యాయం అండి. మీరిక్కడే ఉండండి అని జెప్పేసి. సో, వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళాలా. తీసుకొని వెళ్ళాలి అంటే మరి మనము తెలుసుకోవాలా భగవద్ధామం తిరిగి వెళ్ళడానికి కొరకు. దానికే మనకు ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం. భగవంతుడు మనకు భగవద్గీత ద్వారా చక్కగా వివరించాడు. ఇది మీకు కొన్నిసార్లు ఇప్పుడు హాస్పిటల్‌లో మన వాళ్ళు ఎవరైనా అడ్మిట్ అయ్యారనుకోండి. ఐసీయూలో ఉన్నారు. మనం ఐసీయూలో ఉన్న వాళ్ళని చూడ్డానికి వెళ్ళినప్పుడు ఏమంటారండి? ఇదే డ్రెస్ మీద వెళ్ళనిస్తారా? వెళ్ళనియరు. పైనుంచి ఐసీయూ కొరకు వేరే డ్రెస్ వేసుకోమంటారు. ఐసీయూలో వెళ్లి చూసి వచ్చినప్పుడు మళ్ళీ వదిలేసి రావాలి. ఇన్ని మనకు ఎగ్జాంపుల్స్ తెలుసండి. మనం గూడా ఈ శరీరము ఇక్కడికొచ్చినప్పుడు మనం తీసుకున్నాము. మళ్ళీ భగవద్ధామం ఇందాక ట్రైనింగ్ తర్వాత పర్మనెంట్ డ్రెస్ ఇస్తారన్నప్పుడు, ఎవరైతే ట్రైనింగ్‌లో ఫెయిల్ అవుతే మళ్ళీ వాడి ట్రైనింగ్ ఎక్స్‌టెన్షన్ అవుతది. మేబీ అది గూడా లిమిటేషన్ ఉంటదనుకుంటా. 2, 3 సార్లు ఏదో నాకు ఎగ్జాక్ట్ తెలీదు. ట్రైనింగ్‌లో మళ్ళీ అక్కడే ఉండాలి. మనం గూడా ఒకేసారి ఎవరన్నా ఐపీఎస్ చాలా కష్టపడి పాసయ్యి, ట్రైనింగ్‌లో ఫెయిల్ అవ్వాలని ఎవరైనా కోరుకుంటారండి? ఎవ్వరు కోరుకోరు. అక్కడ మాత్రం కష్టపడి ఎంతన గాని కష్టపడి అట్‌లీస్ట్ అది గూడా ఐపీఎస్ పాస్ అవ్వాలనుకుంటారు. సేమ్ మనది గూడా మానవ జన్మ అనేది చాలా దుర్లభం మనుష్య జన్మ. సో, ఇది అతి దుర్లభమండి. అది గూడా పాపం లాస్ట్ అటెంప్ట్‌లా సంపాదించాడు ఐపీఎస్. మరి అటువంటి వాడు ఏమన్నా నెగ్లెక్ట్ జేసి ట్రైనింగ్‌లా 1, 2, 3 అటెంప్ట్‌లు ఇచ్చి మూడోసారి గూడా ఫెయిల్ అయిపోయి ఇంటికి పంపేట్టి ఎవరైనా జేసుకుంటారా? ఎవ్వరు జేసుకోరు. ఆయన కలలు కంటుంటాడు. ఎప్పుడెప్పుడు అవ్వాలా? ఆ డ్రెస్ తీసుకోవాలా? నేను ఆ పోస్ట్‌లో ప్రజలను సేవించాలి అనేది. అదే విధంగా మనం గూడా మానవ దేహం వచ్చిందంటేనే ఎంతో ఆనందపడాల మనం. సో, నాకొచ్చింది. నాకు భగవంతుడు ఒక కుమారుడినిచ్చాడు. ఒక కూతుర్నిచ్చాడు మానవ దేహం. మరి ఆ దేహంతో వాళ్ళని మంచి ప్రిపేర్ చేసి తిరిగి వైకుంఠం వెళ్ళడానికి కొరకు అందరం కలిసి ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ అదే జేస్తున్నాను. తన భర్త మహాభక్తుడు గాబట్టి, అటువంటి భక్తుడితో సాంగత్యం పొందబోతుంది గాబట్టి, మనసులో ధ్యానం జేస్తా ఉన్నాను. తర్వాత కర్దమ ముని పూర్తిగా కృష్ణ భక్తి రసభావన యందు మునిగిపోయినట్లుగా గోచరించున్నది. మౌనము దాల్చినంతనే అతడు ఒక్కమారుగా విష్ణు భగవానుని చింతింపదొడగెను. కృష్ణ భక్తి రసభావన విధానమిదియే. విశుద్ధ భక్తులకు కృష్ణ పరమగు ఆలోచన తప్ప వేరొక్క కార్యమే లేదు. అన్యంగా ఆలోచించినట్లు గోచరించినను వారు సర్వదా శ్రీకృష్ణునే తలచుచుందురు. అట్టి కృష్ణ భక్తి రసభావితుడగు మహాత్ముని దరహాసము ఎంత ఆకర్షణీయంగా ఉండుననగా కేవలం ఆ చిరునవ్వుతోనే అతడు పెక్కు అభిమానులను, శిష్యులను, అనుయాయులను జయించి వేయును. నిన్న మనకు కృష్ణ భక్తి రసభావన యందు ఉండేటువంటి మనుజుడి లక్షణాలు, లక్ష్యము. లక్షణాల్లో నిన్న కొన్ని మనము చర్చించాం. ఎవరికైనా అని వాళ్ళు నిన్నేదో ఎగ్జాంపుల్ చాలా కష్టపడి పని చేయడం. ఈ దేహాన్ని కష్టపెట్టాలా. దేని కొరకు? భగవంతుని పొందడానికి, భగవంతుని సేవించడానికి. దయచేసి చాలా గుర్తుపెట్టుకోండి. వెరీ, వెరీ ఇంపార్టెంట్. మొన్న మన కృష్ణప్రభు చెప్పిండు. తర్వాత అనౌన్స్ చేయాలి. 25, 30 సంవత్సరాల లోపు బాలుడు ఆయన. సో, ఆల్రెడీ అన్‌కాన్షియస్ నుంచి దేహాన్ని గూడా వదిలేసాడని జెప్పాడు. చూడండి. ఒక్కసారి దేహం వదిలేస్తే లాభం ఏముంటదండి? సో, మనకు గూడా డిపార్ట్‌మెంట్‌లో రిటైర్ గాకముందే ఎంతో సేవ చేసి, ప్రభుత్వం నుంచి, ప్రజల నుంచి మెప్పు పొందొచ్చు. సో, రిటైర్ అయిన తర్వాత ఏం మెప్పు పొందుతామండి? చేయలేము. అప్పుడు అరే! నేను ఇలా చేసుంటే బాగుండేది. అలా చేసి ఉంటే బాగుండు. మళ్ళీ డ్రెస్ ఇస్తదా? ప్రభుత్వం ఇవ్వదు ఆ డ్రెస్. అయిపాయి. ఒకసారి రిటైర్ అయిన తర్వాత డ్రెస్ ఇచ్చేసేయాలి వాళ్ళకి. ఏం లాభం ఉంటదండి? అదే విధంగా ఈ మానవ దేహము అనే ఉన్నతమైనటువంటి డ్రెస్‌తో ఉన్నత కార్యాలు చేయాలి. సపోజ్ అదే డిపార్ట్‌మెంట్‌లో ఒక కానిస్టేబుల్ ఉంటాడు, హోమ్ గార్డ్ ఉంటాడు, ఎస్పీ గారుంటారు. ఈ రోజున కమిషనరు, డీజీపీ గారుంటారు.
డీజీపీ గారు ఉన్నతమైనటువంటి కార్యం చేయడానికి డ్రెస్ అట్లనే అనిపిస్తుంది. ఆయనకు ఉన్నతమైనటువంటి ఏమంటారు వసతులు, డ్రెస్ అనుకోండి, ఆయనకు సేవకులు అనుకోండి, ఆయనకి ఇచ్చేటువంటి బిల్డింగ్ అనుకోండి, అలా ఆయన ఉన్నత కార్యం చేయడానికి కొరకు ఉన్నత వసతులు ఇస్తారు. మనం కూడా దయచేసి ఉన్నతమైనటువంటి కార్యం అంటే డైరెక్ట్ భగవంతుడితో ప్రత్యక్ష సేవ చేయడానికి కొరకు ఈ మానవ దేహము ఎట్లయితే డీజీపీ గారికి వివిధ వసతులు అంటే మేబీ ఒకరిద్దరు గన్మెన్లు ఉండొచ్చు, ఇంటి దగ్గర సేవకులు ఉండొచ్చు, బిల్డింగ్ ఉండొచ్చు, కార్ ఉండొచ్చు, తర్వాత ఎన్నో రకాలుగా అంటే ఆయనకు భౌతికంగా ఎటువంటి ఆలోచించే అసలు అవసరం ఉండొద్దన్నట్టు. అరే ఏంది ఇంతగా భోగాలు ఉంటాయంటే ఆయన అనుక్షణము రాష్ట్రం మొత్తం గురించి ఆలోచిస్తా ఉండాలి. మరి ప్రతి చిన్నది ఆయన సొంతంగా పనులు చేసుకుంటా ఉంటే సో ఆ టైము కంప్లీట్‌గా రాష్ట్రం మొత్తానికి రాష్ట్ర రక్షణ కొరకు ఆయన ఉపయోగించాలంటే భౌతికంగా ఒక్కటి కూడా ఆయనకు ఆలోచన అవసరం ఉండకూడదు. సో అవన్నీ కూడా ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుంది. అలాగే భగవంతుడి యొక్క భక్తులు ఆహార నిద్ర భయమైతురంచ వీటి కొరకు ఆల్రెడీ 84 లక్షల జన్మల్లో తినడానికి కొరకు, పడుకోవడానికి కొరకు, పిల్లలు ఇవి ఆలోచిస్తా ఉండే అవి పనులు చేశారు. ఈ యొక్క మానవ జన్మలో వాటి గురించి ఆలోచించద్దండి. వాటి గురించి పెద్ద మనం పట్టించుకుంటే చాలా కష్టం. అరే ప్రభుజీ మరి మనం పెళ్లి చేసుకోవద్దా పిల్లల్ని? మనము ఆ కార్యం ఆటోమేటిక్ కర్దమూనికి భగవంతుడు ఎలా కూతుర్ని పంపించాడు, కన్యని పంపించాడు. ఈవెన్ భగవంతుడే చెప్పిండు నీకు 9 మంది కూతుర్లు, కొడుకు రూపం నేనొస్తున్నాను. ఆ లెవెల్‌లో మనం గూడా ప్రభుజీ అంత లెవెల్ ఎక్కడ? అంటే మనం వాళ్ళ అడుగు జాడల్లో మనం నడవడానికన్నా ప్రయత్నం చేయాలి. అదే పనిగా మనము కొంచెం కూడా సమయం ఆధ్యాత్మికతకు ఉపయోగించకుండా నేనే కష్టపడతా అంటే దయచేసి గుర్తుపెట్టుకోండి. భగవంతుడు తదాస్తు అంటాడంట. నీ కష్టాన్ని భారాన్ని మోస్తా అన్నప్పుడు నేనేం చేస్తాను? ఒకసారి అడుగుతారు ఒక భక్తుడు, కృష్ణ నువ్వు ద్రౌపదికి నువ్వంటే ప్రాణం, నీకు ద్రౌపది కూడా ప్రాణం మీ ఇద్దరికి కూడా. మరి అటువంటి ప్రాణానికి ప్రాణం ప్రేమించేటువంటి ద్రౌపదిని ఎందుకు రక్షించలేదు కృష్ణ అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు కృష్ణ అంటాడంట, నేను ఎక్కడ లేను, ఎవ్రీవేర్ ఐఎమ్ దేర్ టు ప్రొటెక్ట్ ఆల్. అందరినీ రక్షించడానికి సర్వాంతర్యామి ఆయన రక్షించడానికి రెడీగా ఉన్నాడు. కానీ ఎవరైతే తన రక్షణని కోరుకుంటారో వాళ్ళు రక్షిస్తాడు. లైక్ ఎగ్జాంపుల్ మనకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంత అవేర్నెస్ ఇస్తున్నారు. 100 గాని ఇంకెన్నో రకాల మీరు ఆపదలో ఉంటే ఇగో పలానా నంబర్ కొట్టండి, ఇమ్మీడియట్ గా మిమ్మల్ని రక్షిస్తాము. కానీ దాన్ని మనం మంచిగా ఉన్నప్పుడు ఎవ్వరు సేవ్ చేసుకోరు. అలాంటి వాళ్ళ యొక్క దే ఆర్ రెడీ టు ప్రొటెక్ట్ అస్. బట్ ఆ ప్రొటెక్షన్ కొరకు మనని అట్లీస్ట్ వాళ్ళకి కాల్ చేయాలి కదా. లేకుంటే వాళ్ళకి ఏమైనా కలబడుతుందా? అరే పలానా వాళ్ళు ఆపదలో ఉన్నారని చెప్పేసి. సో నిన్ననే మా ఆఫీస్ లో ఫైర్ డ్రిల్ జరిగింది మొత్తం బిల్డింగ్ లో. సో యాజ్ ఇఫ్ నిజంగానే జరుగుతున్నప్పుడు ఎట్లయితే మనం హడావిడిగా పరిగెత్తామో అలానే చెయ్యండి అంటే కొంతమంది అందులో మెల్లంగా వస్తా ఉన్నాడు. ఏమండి అది నిజంగానే అయితే మీరు అలాంటి నేచర్ అయితే ఎట్లా పరిగెత్తాల బయటకు? అందరు బయటకు వచ్చి అక్కడ డ్రిల్ అంటే మన రక్షణ కావాలంటే అలారం పెట్టిండ్రు, దానివల్ల మనం ఏం చేయాలనేది చూపించారు. అలానే ఎంతో మనకు అమ్మాయిల కొరకు సపరేట్ ఎన్నో లాస్ తీసుకొచ్చారు వాళ్ళ ప్రొటెక్షన్ కొరకు. మరి ప్రొటెక్షన్ చేసే వాళ్ళు రెడీ ఉన్నారు, తీసుకునే వాళ్ళు ఆ యొక్క విధి విధానాలను పాటించాలి. కాబట్టి ఇక్కడ మనకు భగవంతుడు అన్నాడు, ఐఎమ్ దేర్ టు ప్రొటెక్ట్, బట్ యూ నీడ్ టు ఆస్క్ మై ప్రొటెక్షన్. ద్రౌపది ఏం చేసింది అక్కడ? వాడంత బలవంతుడు ఆమెని చీర లాగుతా ఉంటే ఆమె ఏమనుకుంది? ప్రొటెక్షన్ ధర్మరాజు చేస్తాడు, భీముడు చేస్తాడు, అర్జునుడు చేస్తాడు, నకుల సాధన ఎవరు చేయలేరు, తల కిందికి ఎత్తుకున్నారు. సో ఓకే, ఆ సభలో ఉన్న పెద్దవాళ్ళు చేస్తారు, అందరిని చూసింది. ఎవ్వరు కూడా హెల్ప్లెస్ చేయలేమన్నారు. అప్పుడు లాస్ట్ అంత ఘోరం జరిగిపోతుంటే అప్పుడు హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తే. అంత బలవంతులు వాళ్ళే ప్రొటెక్ట్ చేయలేకపోయారు. సో అప్పుడు ఆమె ఎవరు ప్రొటెక్ట్ చేశారు? ఇవన్నీ తెలుసు మనకు. భగవంతుడు కృష్ణ భగవానుడు, అది కూడా ఆమె హే ద్వారకాధీశ్ కృష్ణ అన్నది. అక్కడే కృష్ణ అంటే ఇమ్మీడియట్ గా ప్రొటెక్ట్ చేస్తుంది. మళ్ళీ ఆయన ఏం చేసిండు? ద్వారకాకి వెళ్ళి వస్తాడు, ద్వారకాధీశుడు కలిసి. సో కాబట్టి మన పిల్లలు కూడా ఇలాంటివి
పెళ్లికి ముందు ఇలాంటి సంస్కారాన్ని నేర్పించి ప్రతి క్షణంలో కృష్ణుడు ఉన్నాడు ప్రొటెక్షన్ కు. మరి ఆ ప్రొటెక్షన్ కు కృష్ణుడు ఉన్నాడు అంటే ఆ భగవంతుని మన ఇంట్లో నిలుపుకోవాలి. భగవంతుని మన ఇంట్లో నిత్యము నిరంతరం భగవంతుని సేవిస్తే ఏమన్నా ఆపద రావాలన్నా కూడా భగవంతుడు ఉన్న దగ్గర ఆనందమే ఉంటుంది కానీ దుఃఖం ఉండదు. సో వైకుంఠ అంటే దుఃఖరహితమైనటువంటిది, కుంఠ అంటే దుఃఖాలతో కూడుకున్నది. కాబట్టి కూతురికి మొట్టమొదటగా కూతురికైనా కొడుకుకైనా కూడా పెళ్లికి ముందే ఈ సంస్కారాలను అంటే డిపెండెన్సీ ఆన్ కృష్ణ, నాట్ ఆన్ అదర్స్. కూతురికి అమ్మ నువ్వు నిజంగా డిపెండ్ అవ్వాల్సింది భగవంతుడి మీద డిపెండ్ అవ్వాలా. అప్పుడు నువ్వు అత్తగారింట్లో ఇక్కడైతే ఏదో తోచిన గారాబం చేసాం, కానీ అత్తగారింట్లో ఇటువంటిది ఎక్స్పెక్ట్ చేస్తే అన్ని కష్ట. సీతమ్మ వారు స్వయం ఆమె జగజ్జనని, ఆమె రాగానే కొద్ది కాలం సుఖం ఉందో లేదో మొత్తం కంప్లీట్ గా దుఃఖాలని అనుభవిస్తుంది సీతమ్మ వారు. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఎందుకు వాలంటరీగా స్వీకరిస్తుంది ఆ దుఃఖాన్ని, ఆమె కర్మనాయం అన్నా. సో రామచంద్రుడు ఏదైతే భక్తులను ఉద్ధరించడానికి అరణ్యాలకు వెళ్ళాడో, మరి సీతమ్మ వారు శక్తి లేనిది శక్తిమంతుడు వెళ్ళలేడు అంటారు. శక్తిని కూడా ఎందుకు అలా అంటే ప్రతి భక్తుడు శక్తి ద్వారానే శక్తిమంతుడిని అప్రోచ్ కాగలుగుతాడు, లేదంటే అప్రోచ్ కాలేడు. తర్వాత ఇంకా తండ్రుల యొక్క బాధ్యత 22 నుంచి చెప్తున్నారు. రాణి యొక్క మరియు దేవహుతి యొక్క నిర్ణయం స్పష్టంగా ఎరిగిన పిమ్మట ఆ చక్రవర్తి తన కుమార్తెను కర్దమమునికి ముదంతో ఒసగెను. సో తన కుమార్తె ఎవరిని కోరుకున్నది? మహాభక్తుని కోరుకున్నది. సో కాబట్టి ఇక్కడ భక్తిలో ఉన్నతమైన వాణ్ణి అవి వాళ్ళ గుణగణాలను అవి చూడాలి తల్లిదండ్రులు ముఖ్యంగా. లేదంటే భౌతిక బంధనాల్లో మన పిల్లల్ని మనమే బంధిస్తున్నట్టు. తర్వాత వాళ్ళు వినట్లేదు ప్రభుజీ అని చెప్తారు. నేను అడుగుతా ఉంటాను, ఏమైంది మాతాజీ మీ పాప చేస్తున్నా? చేస్తుంది ప్రభు, కొన్ని కొన్ని తగ్గిపోతున్నాయి ప్రభుజీ రౌండ్స్. అదే సపోజ్ మీ అల్లుడే భక్తుడైతే రౌండ్స్ తగ్గుతాయా? అస్సలు తగ్గవు, ఇంకా పెంచుకుంటారు. అల్లుడే భక్తుడైతే నిన్న అద్భుతమైన ప్రోగ్రాం జరిగింది ఎక్కడ? అబిడ్స్ టెంపుల్లో. భగవంతుడు 1000 మంది వచ్చారు. మరి ఎంతమంది మన వాళ్ళందరికీ చెప్తా ఉంటాము. సో ఎంతమంది ఆ భగవంతుడి యొక్క గొప్ప విహారయాత్ర ఎవరు చూడగలిగారండి? భగవంతుడు స్వయంగా ఏముంది ప్రభుజీ ప్రోగ్రామ్ అనుకో, స్వయం రాధా మదన్ మోహన్ గోలోకం నుంచి వచ్చారు. అది చూస్తుంటే అసలు ఎంత ఆ కీర్తనలో ఆ భగవంతుడి ఆ చిన్న రాధాకుండ్ శ్యామ్కుండ్ లాంటి దాంట్లో విహరిస్తా ఉన్నాడు భగవంతుడు. ఎంత ఆనందం, పట్టలేనంత ఆనందం. సో కాబట్టి అటువంటివి మనం నేర్పించాలి. అదే ప్లేస్ లో మనం ఎక్కడో విహరించడానికి మనం పోతాము. అర్థమైందా? అది వదిలేసి నెక్స్ట్ రాణియగు శతరూప ఆభరణములు, వస్త్రములు, గృహోపకరణముల వంటి సందర్భ ఉచితములకు విలువైన కానుకలను వధూవరులకు కట్నంగా ఒసగెను. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కలియుగంలో. ఇది ఇప్పుడు కట్నం అనేది ఇప్పుడు కాదు, అనాది కాలం నుంచి ప్రతి బ్రహ్మాండం సృష్టించినప్పుడు తల్లి తండ్రుల యొక్క బాధ్యత ప్రేమతో. అది అల్లుడు తన యొక్క కండిషన్స్ పెట్టలేదు, అర్థం నీ ఇష్టం, నాకు అమ్మాయిని వైదిక సాంప్రదాయం ప్రకారం నాకు వివాహం జరిపించండి అన్నాడు. వైదిక సాంప్రదాయం అన్నప్పుడు ఏదో యజ్ఞం చేసి వేద మంత్రాలతో ఇవ్వటం కాదు. దానికి తగ్గట్టుగా వాళ్లకు ఉన్న దాంట్లో ఆమెకు సమర్పించి ఆ కన్యాదానంతో పాటు మన దగ్గర ఉన్నటువంటి కష్టార్జిత దానాన్ని కూడా కూతురికి చేయాలి. ఇది స్వయంభవమను శతరూప అండ్ దేవహుతి రూపంలో ఇది సత్యయుగం సృష్టి ఆరంభంలో జరిగింది. మనకు కృష్ణ లీలలో కూడా కంసుడు అంత రాక్షసుల ప్రభావం ఉన్నవాడే, అసుర ప్రవృత్తి, కానీ ఆయన కూడా తన సొంత చెల్లెలు కూడా కాదు, కజిన్ సిస్టర్ ని ఏ విధంగా వసుదేవుడికి దేవకినిచ్చి పెళ్లి చేసి స్వయంగా తనే డ్రైవర్ లాగా, రథ సారథి లాగా వాళ్ళ రథాన్ని నడిపించుకుంటూ వెళ్తా ఉంటారు. అన్ని కూడా ఆమెకి ఎంతో మంది సేవకురాలను, ఎంతో ధనాన్ని వాళ్ళకున్న దాంట్లో వచ్చి ఇచ్చి పంపి ప్రేమతో ఇవ్వాలి. వాళ్ళు అల్లుడు కండిషన్స్ పెట్టవద్దు, ఆ అమ్మాయి వాళ్ళ అత్తమ్మ లేలే మాకు ఇది కంపల్సరీ, దట్ ఈస్ నాట్.
అదేందా కాకపోతే అదే పనిగా నా స్టేటస్ తగ్గట్టుగా నేను ఇంత సంపాదించి పెడతానని కాదు. నిజమైన సంపాదన మనము మన టైంని అలొకేట్ చేస్తే భగవంతుడి యొక్క సేవ చేస్తూ మనకు భగవంతుడు ఏదైతే మన అర్హతని బట్టి మన యొక్క ప్రారంభ కర్మ బట్టి మనకి దాంట్లో కృష్ణ భక్తి రసభావితుడి యొక్క లక్షణాల్లో సంతృప్తి ఉన్న దాంట్లో సంతృప్తి పొందడం అనేది చాలా గొప్ప విషయం ఆ లక్షణం. సో కాబట్టి మనం కూడా ఉన్న దాంట్లో ఓల్డ్ ఏజ్ వచ్చింది ఇంకా సంపాదించి ఏదో పెట్టడం కాదు. ఓల్డ్ ఏజ్ అట్లీస్ట్ భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక సంపాదన చేయండి. మీరు చేయండి, పిల్లలకు కూడా ఆధ్యాత్మిక సంపాదన పట్ల వాళ్ళకు శ్రద్ధని కల్పించండి. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, ఆ వధూవరులకు కట్న కానుకలిచ్చి తగిన విధంగా కళ్యాణం చేసి వాళ్ళకు అక్కడ కొత్త న్యూ జీవితానికి కావాల్సినటువంటి అన్ని కూడా సమర్పించాలి వాళ్ళకు. నెక్స్ట్, కట్నంతో సహా కన్యాదానము చేసేది ఆచారం భారతదేశం నుండి నేటికి కొనసాగుతుంది. వధువు తండ్రి యొక్క స్థితిని బట్టి కానుకలు పొసగబడుచుండును. పారిబరహాన్ మహాధనాన్ అను పదమునకు కళ్యాణ సమయమున వరుణకు తప్పకుండా పొసగవలసిన కట్నం అని అర్థము. ఇచ్చట మహాధనాన్ అనే పదము మహారాణి యొక్క స్థితికి తగినట్టి విలువైన కానుకలని భావము. భూషావాసః పరిచ్ఛదాన్ అను పదము సైతము ఇచ్చట గోచరించున్నది. భూషః అను ఆభరణములు, వాస అనగా వస్త్రములు, పరిచ్ఛదాన్ అనగా పలు గృహోపకరణములని భావము. మహారాజు కుమార్తె వివాహమునకు తగినటువంటి అన్నియు కర్దమునికి అంతవరకు బ్రహ్మచర్యను పాటించుచున్నట్టి వాడు పొసగబడినవి. పెళ్లి కుమార్తె యగు దేవహుతి వస్త్రభూషణలతో గొప్పగా అలంకరించబడింది. సో ఆయన చక్రవర్తి సామ్రాట్ కాబట్టి తనకు తగ్గ విధంగా సో ఇక్కడ ఆల్రెడీ నిన్న కృష్ణ భక్తి రసభావితుడు మీరు చెప్పలేదు ఎవరు అడిగితే ఆయన యొక్క లక్షణాలు అప్పులు చెయ్యొద్దు, భోగాల గురించి అప్పులు చేయొద్దు అని కూడా ఉంది. పెళ్లి గురించి అందు గురించే అప్పులు చేస్తారు. ఎందుకు? వాళ్ళు తీసుకునే వాళ్ళు డిమాండ్స్ పెడతారు కాబట్టి తప్పనిసరి అప్పులు చేసి వీళ్ళు ప్రభుజీ ఏం క్లాస్కి వస్తాం ప్రభుజీ, ఎక్స్ట్రా పని చేయాల్సి వస్తుంది ప్రభుజీ అప్పులు తీర్చాలంటే. కాబట్టి తన యొక్క ధర్మపత్ని అయినటువంటి భార్య తల్లిదండ్రుల్ని దుర్దశకు చేయకూడదు. సో వాలంటరీగా వాట్ ఎవర్ మీరు ఆనందంగా మీ కష్టార్జితంలో ఏమైనా సేవింగ్స్ ఉంటే దాంట్లోంచి పెట్టండి తప్ప ఆ ఓల్డ్ ఏజ్ లో వాళ్ళని అప్పుల పాలు చేసి ఆ అప్పులు కట్టలేక వాళ్ళు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. అట్లా వాళ్ళ దుర్దశ చేసిన వాడు నిజంగా వాడు అల్లుడు కాదు. సో వాడు తగినటువంటి వరుడు కాదు. అందుగురించే మన భక్తులు చాలా మంది నాకు తెలిసి కట్నాలు కూడా ఇప్పుడు తీసుకోరు. ఓకే ప్రభుజీ మీకు ఆనందంగా టెంపుల్లో ఏదైనా, కాకపోతే అది అంటే వైదిక సాంప్రదాయ ప్రకారం స్పెషల్ గా మన హరే కృష్ణ సంకీర్తన యజ్ఞం మస్ట్. సో ఏ కార్యమైనా కూడా బర్త్డే ఉండని ఎనీథింగ్ సంకీర్తన యజ్ఞంతో చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలి. సో అప్పుడు ఈయన పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కూడా వైకుంఠం అంటే భగవద్ధామానికి వెళ్ళడానికి తన వంతు కర్తవ్యాన్ని చేస్తూ ఉంటాడే తప్ప వాళ్ళని నరకానికి పోయేటట్టుగా చేయడు. అసలు అంతకుముందు జపం చేసుకునే వాళ్ళు, భక్తి చేసుకునే వాళ్ళు ఈ బాధలకు ఈ కష్టాలకు వాళ్ళ భక్తి మొత్తం మర్చిపోయేట్టు చేయకూడదు. వాళ్ళకు తోచింది. సో ఈయన చక్రవర్తి సామ్రాట్ కాబట్టి ఆయన దగ్గర ఏమీ లేవు, ఏం ఆలోచించలే. ఆయన దగ్గర ఉన్నదేంటి? ఉత్తమమైనటువంటి భక్తి, ఉత్తమ సంస్కారం ఉంది. జస్ట్ పూరి గుడిసే ఉంది ఆయన దగ్గర, ఆశ్రమం చిన్నది. అటువంటి ఆయనకు చక్రవర్తి సామ్రాట్ ఇస్తున్నాడు. ఏం చూసిస్తున్నాడు? మహాభక్తుడు అది సరిపోతుంది. అదే ఆయన క్వాలిఫికేషన్, ఆయన దగ్గర ఉన్న ధనం. సో మరి కానీ ఈ రోజు రేపు మనం ఏం చేస్తున్నాము? మా లెవెల్కు తగ్గట్టు వాళ్ళ దగ్గర ధనం, భౌతిక ధనం, పొజిషను, భౌతికమైనటువంటి జాబులు అదే చూస్తున్నారు తప్ప ఆధ్యాత్మికం ఎవ్వరు చూడట్లేదు. మరి వాళ్ళ పిల్లలు ఆ నరకానికి ఏదో బాటలు వేసుకుంటా ఉంటారు. ఓకే నెక్స్ట్, ఈ విధంగా కర్దమముని యోగ్యురాలవు కన్యను వైభవంగా వివాహమాడి గృహస్థ జీవనమునకు అవసరముగు సంపత్తినంతటిని పొందెను. వైదిక వివాహ పద్ధతి యందు వధువు తండ్రి వరుణకు కట్నము నొసగుట ఇంకనూ కలదు. బీద దేశముకు భారతదేశమందు కూడా పెళ్లిలో వేలాది రూపాయలు కట్నంగా ఖర్చు చేయబడుచున్నవి. కట్న విధానము ఏమాత్రము అక్రమమైనది కాదు. అది అక్రమమని కొందరు నిరూపింప యత్నించి ఉండిరి. కట్నం అనున్నది కూతురికి తండ్రి
శుభ సూచకంగా ఒసగు బహుమానము అది తప్పనిసరి అయినట్టిది. తండ్రి ఏమాత్రము కట్నం ఇవ్వలేని పరిస్థితుల్లో కనీసము పండో ఫలమో ఒసగవలనని ఆదేశింపబడింది. భగవద్గీత యందు తెలుపబడినట్లు భగవానుడు సైతము పుష్పముతోనైనా ఫలముతోనైనా ముదమొంద గలడు. ఆర్థిక స్తోమత లేనప్పుడు మరియు ఏ విధముగానైనను కట్నమును కూడబెట్టే అవకాశమే లేనప్పుడు వరుని సంతృప్తి కొరకై ఫలమునో పుష్పమునో ఒసగుచున్నది ఒసగవచ్చు. చూడండి అంత లెవెల్. మరి ప్రాక్టికల్ అప్లికేషన్ ఉండాల. చెప్పడం మాత్రం బ్రహ్మాండంగా తీసుకెళ్ళడం మటుప్పుడు కొంతమంది ఉంటారు. వేషభూషణ భక్తులు కొంతమంది టార్చర్ చేస్తాం. అది కాదు నిజంగా చేయవలసింది. శాస్త్రం అనేది చదవాలా, అర్థం చేసుకోవాలా, దాన్ని ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఓకే. మంచి అమ్మాయి ఆమె. మంచి భక్తురాలు. అటువంటి భక్తురాలకు లిఫ్ట్ ఇవ్వండి. నీ దగ్గర జాబ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఓకే. వాళ్ళు చాలా పేదవాళ్ళు. ఈవెన్ కొంతమంది భక్తులు వాళ్ళే ఖర్చు పెట్టి పెళ్లి చేసుకొని అట్లీస్ట్ మీరు బట్టలు తీసుకోనండి. పండు, ఫలం లాగా అంటే ఏదన్నా సో అవి తీసుకోనండి. అంత మాత్రం వాళ్ళు చేయగలరు. కొంతమంది రివర్స్ ఏమీ లేవు. కానీ వాళ్ళ కూతురు మాత్రం చాలా గుణవంతురాలు. ఏం చేస్తారు? అటువంటి గుణవంతురాలే వరకట్నం చేసుకుంటున్నారు రియల్ కొంతమంది భక్తులు. ఎందుకు? తనకు గుణవంతురాలు ద్వారా గుణవంతులైనటువంటి భక్తులు తన ఫ్యామిలీలో వచ్చే అవకాశం ఉంటుంది. అదే ఎటువంటి భగవద్ గుణాలు లేనటువంటి అభక్తురాలొస్తే అభక్తులు కొట్టే అవకాశం ఉంటుంది. మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ డబ్బులు లేవు. కానీ మంచి భక్తి చేసే ఫ్యామిలీ అనుకోండి. మన సంతానం వాళ్ళ ఇంట్లో ఎప్పుడైనా వెళ్ళినా, పెరిగినా గూడా సో వాళ్ళ యొక్క ఆ తపస్సు మన పిల్లలకు ఆశీస్సులుగా మారుతాయి. అది ఆలోచించుకోవాలి. నెక్స్ట్. ఆ విధంగా యోగ్యుడైన వానికి కుమార్తె నొసగవలసిన బాధ్యత నుండి విడివడిన స్వయంభూమను ఆ పిదప విరహ భావనతో మనస్సు ఉత్కంఠగా ఉత్కంఠత చెందగా 2 చేతులతో దేవహూతిని ఆలింగనం చేసుకొనెను. భాష్యము. యుక్త వయస్సురాలైన తనయును తగిన వరుణ ఒసగునంత వరకు తండ్రి ఎల్లవేళలా ఉద్విగ్నతను కూడియుండును. తగిన సంతానమునకు తగిన జోడుతో వివాహం చేయనంత వరకు తల్లిదండ్రులు బాధ్యతను కలిగి ఉందరు. ఆ కర్తవ్యమును పూర్తి చేసినంతటా తండ్రి తన బాధ్యత నుండి బయటకు. ఇక్కడ తగిన సంతానమునకు తగిన జోడు. సరే ఓకే. భక్తులు లేని వాళ్ళు ఓకే. వాళ్ళ స్టేటస్ వాళ్ళకి చూసుకొని ఆ స్టేటస్ తగ్గట్టు ఇస్తారు. కానీ అది నిజమైన స్టేటస్ కాదు. సో మానవుల యొక్క నిజమైన స్టేటస్ భక్తిలో ఏ స్టేజ్‌లో ఉన్నామో అది నిజమైన స్టేటస్. భౌతిక స్టేటస్ దయచేసి గుర్తుపెట్టుకోండి. భౌతిక స్టేటస్ అనేది మీరు పూర్వజన్మ చేసినటువంటి కర్మ మంచి ఉత్తమ పదవి గాని, ఉత్తమ ఆహ్, కులంలో అంటే ఉత్తమ వర్ణంలో జన్మించడం గాని, తర్వాత అక్కడ ఏ పని చేసినా డబ్బులు మనకు చాలా బిజినెస్‌లో గాని ఏదైనా రావటం అనేది పూర్వ జన్మ చేసుకున్న కర్మ ఫలము. ఇప్పుడు ప్రారబ్ధ కర్మను అనుభవించడము. కానీ ఇది అనుభవించిన తర్వాత క్షీణే మర్త్యే పుణ్యలోకం విశంతి. మనం పుణ్యం ఏదైతే చేసుకున్న ఫలం నశిస్తుందో నెక్స్ట్ ఇంకొక జన్మలో మళ్ళీ పాపకర్మ ఉండొచ్చు. ఇంకో జన్మలో మిక్స్డ్ కర్మ ఉండొచ్చు. రెడీగా ఉన్నాయి అనుభవించడానికి కొరకు. సో, కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా. మనకు భగవంతుడిచ్చినటువంటి గుణవంతురాలైన కూతుర్ని అటువంటి గుణవంతుడైనటువంటి వరుడికిచ్చి పెళ్లి చేయండి. అంతేగాని మీ కాలిక్యులేషన్ ప్రకారం వాళ్ళ దగ్గర ధనము, సంపత్తి ఉన్నాయి. వాళ్ళకిస్తామంటే అది మీరు ఆమెకు అన్యాయం చేసిన వాళ్ళే అవుతారు. కండిషన్ మాట్లాడండి. మేము భక్తులమండి. సో, మీరు భక్తి చేస్తారా? లేకుంటే అట్‌లీస్ట్ కొంతన్నా చేస్తారా? మా పాప ఇలా చేస్తుంది. మరి మా పాపకి ఎటువంటి ఆబ్జెక్షన్ ఉండకూడదు. మేము కృష్ణ భక్తులము. సో, అలాంటి కండిషన్స్‌తో మాట్లాడి భక్తులు ఈ రోజులో లక్షల్లో భక్తులయ్యిండ్రు. సో, భక్తులకు ఇవ్వండి. తగిన వరుడికివ్వండి. నెక్స్ట్. ఆ చక్రవర్తి తన కుమార్తె విరహమును సహింపజాలకపోయెను. మరల మరల కన్నీరు కార్చి తనయ శిరమును తడిపివేయుచు అతడు మా తనయ అనుచు విలపించెను. భాష్యం. ఇచ్చట అంబ అను పదము ప్రధానమైంది. తండ్రి కొన్ని మార్లు కుమార్తెను ప్రేమతో అమ్మ అనుచు, ఇంకొన్ని మార్లు ప్రియమైన తనయ అనుచు పిలుచుట పరిపాటే. పెళ్లి కానంత వరకు తండ్రికి తనయగా ఉండెడి కన్య వివాహ అనంతరం ఇంటి కూతురుగా వ్యవహరింపబడక భర్త గృహమునకు ఏగవలసి వచ్చును. వివాహం పిమ్మట ఆమె భర్త యొక్క సొత్తగుటే దానికి కారణం. అందువలననే విర విరహ భావన ఉత్పన్నమగును.
మను సంహితను అనుసరించి స్త్రీ ఎప్పుడును స్వతంత్రురాలు కాదు. వివాహము కానంత వరకు ఆమె తండ్రి సొత్తుగా మెలగవలెను. వృద్ధురాలై పిల్లల వయస్సు గలవారు అగునంత వరకు ఆమె భర్త యొక్క సొత్తుగా ఉండవలెను. సన్యాసమును గ్రహించి భర్త ఇల్లు విడిచిన పిమ్మట ఆమె తనయుల సొత్తుగా ఉండవలెను. ఈ రీతిని స్త్రీ ఎల్లప్పుడూ తండ్రి పైననో భర్త పైననో లేదా పెద్దవారైన తనయుల పైననో ఆధారపడవలెను. ఈ విషయము దేవహూతి జీవితమున ప్రదర్శితమైంది. దేవహూతి తండ్రి ఆమె బాధ్యతను భర్తయగు కర్దమునికి అప్పగించను. అదే రీతిన కర్దముడు కూడా పిదప ఆమె బాధ్యతను తనయుడగు కపిలదేవునకు వసగి ఇల్లు విడిచెను. ప్రస్తుత కథ ఆ సంఘటనలన్నింటినీ ఒక్కొక్కటిగా వర్ణించుచుంది. కాబట్టి దయచేసి మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎందుకు వచ్చాము, ఎక్కడికి వెళ్ళాలా, ఎక్కడి నుంచి వచ్చాము, భగవద్ధామం నుంచి వచ్చాము, ఎందుకు వచ్చాము, ఇక్కడ మనము భగవంతుడు పెట్టినటువంటి వర్ణ వ్యవస్థలో ఆశ్రమ వ్యవస్థలో జీవించడానికి వచ్చాము. ఆశ్రమ వ్యవస్థ ఏంటి? బ్రహ్మచర్యము. అమ్మాయిలు బ్రహ్మచర్యం చేయరు, అబ్బాయిలు బ్రహ్మచర్యం చేసి భగవంతుడి యొక్క సంపూర్ణ జ్ఞాన విజ్ఞానాలను పొందుతారు. అమ్మాయిలు తల్లి తండ్రి దగ్గర గృహస్థ ఆశ్రమంలో అటువంటి ఉత్తమ బ్రహ్మచారిని ఏ విధంగా సేవించాలి, ఆ భగవత్ కార్యంలో ఏ విధంగా సేవించాలని ట్రైనింగ్ ఇచ్చి పంపాలి. అక్కడ వాళ్ళిద్దరూ కలిసి, అంటే ఇక్కడ తండ్రి దగ్గర తండ్రి యొక్క ఆశ్రయంలో తను తండ్రి ప్రొటెక్షన్ లో పెళ్ళయ్యే వరకు ఉండాలా, అది ఆమెకు కూడా తెలియాలా. పెళ్ళయిన తర్వాత తిరిగి తండ్రి దగ్గరికి రాకూడదు. అది ఈ రోజు పాటిస్తారు, డైవోర్స్ వచ్చేస్తారు. అది అబ్సల్యూట్లీ రాంగ్, ఇక్కడెక్కడ లేదు. వాళ్ళ గుణవంతురాలకు చెప్పాలా, అమ్మ పెళ్ళయ్యే వరకే నిన్ను నేను ప్రొటెక్ట్ చేస్తాను, పెళ్ళయిన తర్వాత నీ భర్తనే నీ ప్రొటెక్టర్. అర్థమైందా? పతి భగవంతుడు ఒరిజినల్ జగత్పతి, ఆయన యొక్క ప్రతినిధి నీ యొక్క పతి. ఆయనని సేవిస్తూ కష్ట సుఖాలు, భక్తులకు కష్ట సుఖాలు ఉండవు, ద్వంద్వాలు ఉండవు, ఈక్వల్ గా తీసుకుంటారు. కాబట్టి ఆయనని సేవిస్తూ జీవితం గడుపు. దాని తర్వాత ఆయనని భగవంతుడి సేవకు వాలంటరీగా పర్మిషన్ ఇవ్వాలా. సన్యాసం ముందే చెప్పాడు ఆయన కర్దమని, నేను నా సంతానం వచ్చిన తర్వాత నా భార్యను సంతానానికి అప్పచెప్పి వెళ్ళిపోతాను. ఆమె ఎంత అందగత్తి అంటే స్వర్గంలో ఉన్నటువంటి ఏ దేవకన్యలు కూడా ఆమె ముందు ఏమి పనికిరారు, అంత గొప్ప అందగత్తే. అయినా నేను ఈమెని సంతానము జన్మించిన తర్వాత వదిలేస్తా అని చెప్పాడు. చూడండి, సో ఆమె కూడా మెంటల్ గా ఓకే, నాకు ఇక్కడికి నీ దగ్గరకు వస్తుంది సేవ కొరకే, సేవని ప్రసాదించిన తర్వాత స్వామి యొక్క జర్నీ భగవత్లోకమే, ఆయన జర్నీ భగవత్లోకమే. అంటే ఇది అంతా డీపర్ గా అర్థం చేసుకోవడం అంటే మన వల్ల అవుతుందా కాదు తెలియదు. కాబట్టి అట్లీస్ట్ కొంతవరకన్నా తల్లిదండ్రులు పిల్లలకు సంస్కారం ఇవ్వండి, భగవత్ సంస్కారము. తర్వాత అక్కడ వాళ్ళకి ఎన్ని కష్ట సుఖాల్లో వాళ్ళు తట్టుకునే శక్తి వస్తుంది. ఎలా? భగవంతుడి మీద డిపెండ్ అయ్యి జీవిస్తూ వాళ్ళ జీవనం కొనసాగిస్తారు. దాని తర్వాత భర్త పట్ల ఎప్పుడు కూడా విరోధము రాదు. ఈ సంస్కారం ఎందుకు ముందే చెప్పారమ్మా, నీ జీవితం భర్తతోనే, దాని తర్వాత పిల్లలతోనే, మాతోనే అనేది ఇంకా పెట్టుకోకు. అందుకే రోధిస్తూ అయిపోయింది, ఈ రోజుతో అప్పచెప్తున్నా అని చెప్పి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాను. కాబట్టి ప్రతి తల్లిదండ్రి ఏ విధంగా అర్థం చేసుకొని తన పిల్లల్ని పెంచండి, భర్త దగ్గరికి సాగనంపండి. ఆ మగ పిల్లలైతే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క కర్తవ్యం కూడా తెలిసింది అనుకుంటున్నాను. భార్యని కేవలం ఆ భగవంతుడి సేవలో భాగస్వామిగా ఆలోచించండి. భౌతిక సేవలో భాగస్వామిగా ఆలోచిస్తే మీరు మునిగిపోతారు, భార్య మునిగిపోతుంది, మీకు వచ్చే సంతానం కూడా మునిగిపోతారు. అందరూ కలిసి ఈ యొక్క భవసాగరంని దాటడానికి ప్రయత్నం చేయండి. ఓకే, భగవంతుడి కృప వల్ల ఇంతటితో మనం ముగిద్దాం. గ్రంథరా శ్రీమద్ భాగవతం की जय, శ్రీ రాధారమణ లాల్ की जय. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం ప్రభుజీ. మా అమ్మాయిది